నమస్తే ఫ్రెండ్స్, నేను మీ తిరుమల. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చిన్నీస్ వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో తాటి బెల్లంతో పల్లి లడ్డూలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి. మామూలు బెల్లంతో ఎప్పుడు చేసుకుంటుంటాం కదా, ఇలా అప్పుడప్పుడు తాటి బెల్లంతో ఈ లడ్డూలు చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. చూడటానికి ఇవి డ్రై ఫ్రూట్స్ లడ్డు లాగా అనిపిస్తాయి, కానీ కలర్ చాలా టేస్టీగా, షుగర్ ఉన్న వాళ్ళైనా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు, ఏ రక్తహీనతకైనా దేనికైనా చెడు కొలెస్ట్రాల్ తగ్గించడానికైనా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. చూడండి, నేనైతే ఇలా కిలో అయితే పల్లీలు తీసుకున్నాను. ఈ విధంగా కొంచెం సన్నగా ఉండే పల్లీలు అయితే ఈ పల్లి పట్టికి చాలా బాగుంటాయండి. అలాగే దీనికి క్వాంటిటీగా కిలో బెల్లాన్ని తీసుకున్నాను. ఇది క్వాంటిటీ చెప్తున్నాను నేను. ఇది తాటి బెల్లం అండి. ఈ తాటి బెల్లం అయితే కిలో తీసుకున్నాను. పర్ఫెక్ట్ గా కిలోకి కిలో సరిపోతుందని అనుకుంటున్నాను నేను. ఈ కిలోని తీసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు పొయ్యి మీద బాండిలు పెట్టుకుని పల్లీలు అయితే వేయించుకోవాలి. సగం సగం పల్లీలు వేసుకొని అయితే వేయించుకోవాలి. నేనైతే ఫస్ట్ హాఫ్ కిలో వేసుకొని వేయించుకుంటున్నాను. స్లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని ఫ్లేమ్ ని ఇది బాగా వేయించుకోవాలి. ఎందుకంటే హై ఫ్లేమ్ లో పెట్టుకుంటే మాడిపోతాయి, కానీ సరిగా వేగవు. అందువల్ల ఇలా స్లో టు మీడియం ఫ్లేమ్ లో అడ్జస్ట్ చేసుకొని బాగా సన్న మంట మీద బాగా వేయించుకోవాలి. ఇలా కొంచెం కలర్ మారిన తర్వాత మనం చూసుకోవాలి ఇవి వేగాయా లేదా అని. ఇలా అంటే మనకి పొట్టు విడిపోతుంది. ఇవి వేగాయి. ఇవి ఒక డీస్లోకి అయితే వేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మిగతా పల్లీలు కూడా అలాగే వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఇవి కూడా వేగిపోయాయి. ఇవి కూడా అదే డీస్లోకి వేసి ఫ్యాన్ కింద ఒక అరగంట పాటు ఆరైతే పెట్టుకోవాలి. బాగా ఆరిపోయేంత వరకు ఉంచుకోవాలి. ఇవి ఆరే లోపల మనం బెల్లాన్ని అయితే కట్ చేయటమన్నా చేసుకోవాలి. నేనైతే ఇలా దీంతో పగలగొడుతున్నాను. ఇలా ఈజీగా పగిలిపోతుంది కదా. ఇప్పుడు దీన్ని అయితే మనం ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. చూడండి, మొత్తం బెల్లాన్ని అయితే ఇలా వేసుకున్నాను కదా. కొంచెం వాటర్ వేసుకొని గ్యాస్ మీద పెట్టుకొని బెల్లం మొత్తం కరిగేంత వరకు ఉంచుకోవాలి. ఈలోగా మనం పల్లీలను అయితే పొట్టయితే ఇలా తీసేసుకోవాలి. ఈజీగా వచ్చేస్తుందండి పట్టు, ఎందుకంటే మంచిగా వేగిపోయాయి కదా పల్లీలు. ఇలా వేసుకొని పొట్టునంతా తీసేసుకోవాలి. పొట్టును తీసేసుకొని ఒక గిన్నెలో వేసుకున్నాను. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చాయో కదా. ఇప్పుడు చూడండి, బెల్లం అయితే మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు దీన్ని మనం ఇంకొక దాంట్లో తేరైతే పోసుకోవాలి. టీ గెంటితోనైనా లేకపోతే ఒక క్లాత్ తోనైనా ఈ విధంగా చేసుకోవాలి. ఎందుకంటే దాంట్లో రాళ్ళు, అన్ని నలకలు అవేవి లేకుండా క్లీన్ అయిపోతుంది. ఇలా వేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకొని మనం పాకం అయితే పట్టుకోవాలి. ఇది పాకాన్ని చాలా ఓపికగా పట్టుకోవాలండి. ఇది బాగా పాకం అయితే ఇలా నీళ్ళల్లో వేస్తే ఉండలాగా అయిపోవాలి. అప్పుడే పర్ఫెక్ట్ పాకం వచ్చినట్టు. ఈలోగా నేను ఇక్కడి బండ మీదే ఇలా నెయ్యి వేసుకొని అప్లై చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం లడ్డూలు చుట్టుకోవడానికి అక్కడ వేసుకుంటే ఆరిపోతుంది కదా, అక్కడ అంటుకోకుండా ఉంటుందని అలా చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మళ్ళీ ఒకసారి పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ పాకం అయితే వచ్చింది. ఇంకా 5 నిమిషాలు ఉంటే పాకం అయితే పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది. మనం ఈ పాకాన్ని అయితే టంగ్ అంటే ఇరిగిపోయేటట్టు, లేకపోతే సౌండ్ వచ్చేటట్టు ఉండాలండి ఈ పల్లి లడ్డూకి. అప్పుడే పాకం పర్ఫెక్ట్ గా వచ్చినట్టు లెక్క. ఇంకా 2 నిమిషాలు అయితే అయిపోతుంది. పాకం మొత్తం వచ్చేసినట్టే. ఇప్పుడు దీన్ని అయితే మనం పల్లీలను అయితే వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా 1 నిమిషం పాటు బాగా కలుపుకున్న తర్వాత మొత్తం ఈ పల్లీలకి పాకం పట్టేంత వరకు ఇలా కలుపుకోవాలి. మాకు అంత బెల్లం క్వాంటిటీ వద్దు అనుకుంటే మీరు హ్యాపీగా తగ్గించుకోవచ్చు. చూడండి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో కదా. ఇప్పుడు దీన్ని అయితే లడ్డూలు, ఇప్పుడు నేను నెయ్యి రాసుకున్నాను కదా, అక్కడ వేసుకొని కొంచెం పల్చగా తోసుకోవాలి. అలా అప్పుడే త్వరగా కొంచెం లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా ఆరిపోతుంది. నేనైతే పల్చగా కావటానికి గెరిట అయితే బాగా అంటుకుంది కాబట్టి దీన్ని అయితే ఉపయోగిస్తున్నాను.
ఇలా వేసుకొని ఒక గెరిటెలో కొంచెం ఆయిల్ రాసుకొని ఇలా లడ్డూలు చుట్టుకుంటే పర్ఫెక్ట్ గా రెడీ అయిపోతాయండి. ఇవి ఇలా కనిపిస్తున్నాయి కానీ ఆరిన తర్వాత బ్లాక్ గానే వస్తాయి. చూడండి లడ్డూలు అయితే చుట్టేసుకున్నాను. ఎలా అనిపించింది వీడియో నచ్చిందా? వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఇంకా మరికొన్ని వంటల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.